ముఖ్యమంత్రి అంటారు, ఇంకొక పక్కనేమో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మీరే చేశారు, అన్ని ఒప్పందాలు చెల్లింపులు అన్ని కూడా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయి అని స్టేట్మెంట్లు వచ్చేసినాయి. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి కిరణ్ గారికి, అదేవిధంగా దిలీప్ ఆచార్య అన్నకు, మీకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సరే, మీరు ఒక చర్చ పెట్టినప్పుడు ఈ చర్చలో ఈ కేసు ఏంటి, అసలు కేసు ఏంటంటే, ఒక 4 సీజన్స్కు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఫార్ములా ఈతో. చేసుకున్నప్పుడు ఒక సీజన్ కండక్ట్ చేసాం, ఇంకొక 3 సీజన్లు కండక్ట్ చేయాలి. ఆ సీజన్లు కండక్ట్ చేయడానికి అప్పుడున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు దాన్ని యాక్సెప్టెన్స్ చేశారు, దాని అమౌంట్ కూడా పే చేశారు. నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్స్ను కూడా వెతుక్కోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్లను ప్రొవైడ్ చేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క దానికి ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, ఫర్ సపోజ్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుందాం, అది ప్రింటింగ్ చేయాలంటే 28 to 30 రూపీస్ పడుతుంది మేడం. బట్ మనం ఎవరైతే పాఠకులకు అందించేది 5 రూపాయలకే అందిస్తాం. మరి ఎట్లా మీరు 30 రూపాయలది 5 రూపాయలకి ఎట్లా ఇస్తుర్రు అంటే, తప్పకుండా దానిలో కొన్ని యాడ్స్ ఉంటాయి, యాడ్స్ కొంత వాల్యూ ఉంటుంది, యాడ్స్ తోటి అవి రన్ కావడం జరుగుతుంది. కాబట్టి అంటే స్పాన్సర్స్ వచ్చినా రాకున్నా డైలీ పేపర్ మాత్రం, న్యూస్ పేపర్ మాత్రం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక ఈవెంట్ చేసేటప్పుడు కంపల్సరీ స్పాన్సర్స్ రావడం జరుగుతుంది. గతంలో జరిగిన ఏ ఈవెంట్కైనా కానీ స్పాన్సర్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఈవెంట్ ఈ రోజు పెట్టినా కానీ స్పాన్సర్స్ రావడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ఈవెంట్ కండక్ట్ చేయడంలో విఫలం చెందారు. తను విఫలమైన విషయాన్ని బయటికి రాకుండా ఉండడానికి ఈరోజు మా మీద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో ఏంటంటే మళ్ళీ మీడియా లీకేజ్లు, క్విడ్ ప్రోకో జరిగింది అని చెప్పేసి. దయచేసి నేను ఏమంటున్నాను, క్విడ్ ప్రోకో జరిగితే దాన్ని కూడా మరి ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి కదా. ఎఫ్ఐఆర్లో నమోదు చేయకుండా మీడియాలో ఒక చర్చ పెట్టడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, క్యాబినెట్లో పెట్టలేదు అని ఒక 3-4 అంశాలు నిరంతరం మీడియాలో వస్తున్నాయి. క్యాబినెట్లో పెట్టలేదు, క్యాబినెట్లో పెట్టకుండా, అంటే క్యాబినెట్లో ఆల్రెడీ ఒకసారి నిర్ణయం జరిగిందాన్ని మళ్ళీ ప్రతిసారి పెట్టినప్పుడల్లా నిర్ణయం తీసుకోవడానికి అవసరం లేదు. రాటిఫికేషన్ ఆఫ్, అంటే ఆ రాటిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఎప్పుడు క్యాబినెట్ జరిగినా అప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే, తాము విఫలమైన ప్రతి ఒక్క దానికి మమ్మల్ని బాధ్యులుగా చేస్తూ ఒక ఆనందాన్ని పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ డబ్బులు తీసుకున్నది డైరెక్ట్ గా కంపెనీ మేము తీసుకున్నామని చెప్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము పంపించామని చెప్పేసి ఆ రోజు మంత్రి ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వం పంపించిందని చెప్పారు. చెప్పినప్పుడు దీంట్లో అవినీతి ఎక్కడ జరిగిందో మాకు అర్థం కాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, దానికి సంబంధించి ఏవో కథలు కహానీలు అల్లుతూనే ఉన్నారు. అండ్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా కేటీఆర్ ని ఏ విధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. కక్ష సాధింపు చర్య అనే స్టాండ్ మీదే ఉన్నారా? ఈ కేసులో ఏం లేదు చెప్పండి మేడం. నేను ఒకటే చెప్తున్నా, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కక్షపూరితంగా వివరించినప్పుడు మనం అన్ని పత్రికల్లో, ఛానల్లో చూసాం. కక్షపూరితంగా నడుస్తుంది స్కిల్, దాని గురించి నాలెడ్జ్ సెంటర్ల గురించి జరిగినప్పుడు. ఈరోజు హైదరాబాద్ ప్రైడ్ను పెంచడానికి మీరు తీసుకున్న చర్యలు ఏం లేవు. హైడ్రా ద్వారా కూల్చేయడం, మూసీ ద్వారా కూల్చేయడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పుష్పాలాంటి సినిమా జరిగినప్పుడు భయభ్రాంతులకు చేసి ఆయన అరెస్ట్ చేయడం, ఆయన ఇంటి మీద దాడి చేయడం, లేకపోతే నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్ మీద మొన్న దాడి చేయడం. నేను ఏమంటున్నానంటే, దాడులు అయితే అరెస్టులు, లేకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు, కూల్చివేతలు, ఇవి జరుగుతున్నాయి తప్పితే ఒక్క హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ప్రైడ్ పెంచడానికి తీసుకున్న ఒక ఈవెంట్ చెప్పండి. ఇక లేదంటే మరి ఏం చెప్తారంటే, ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాకేష్ గారు అసలు ఏమీ లేదు, ఈ కేసు అంతా చాలా క్లియర్ కట్ గా ఉంది, స్కామే జరగలేదని మీరే అంటున్నప్పుడు మళ్ళీ కోర్టులను ఆశ్రయిస్తే ఏదో ఉంది అని మీరే సంకేతం ఇచ్చినట్టు కదా. కోర్టులను ఆశ్రయించకుండా ఉండాలా మేడం? లేదు, ఒకటే మాట చెప్తాను,